మెరుపు కలను అక్కకు పెళ్లి చేసి పంపించి బాధ్యత తీర్చుకోవడం తెలుసు. అరే, తాళి కట్టిన భర్త నీకోసం చూస్తున్న ఎదురు చూపులు నీకు తెలీదు. ఇది అన్యాయం కదా. నీ చెవి నుండి జారి నా చేతికి చేరిన దీన్నే ఎంతో ప్రేమగా జాగ్రత్తగా చూసుకుంటున్నాను. అలాంటిది అసలు నిన్నెలా చూసుకోవాలనుకుంటున్నానో నీకు అర్థం కావడం లేదా? అతనితో లీగల్గా విడాకులు ఇప్పించాలి. నేను పలకరిస్తే కోప్పడుతున్నావు. నీకు సాయంగా నీ పక్కన ఉండాలనుకుంటే అవసరం లేదు అని దూరం వెళ్ళిపోతున్నావు. నా ప్రేమను అర్థం చేసుకుని నన్ను ఇష్టపడి నువ్వు నాకెప్పుడు దగ్గరవుతావు? నీ అనుమతి లేకుండా నీ మెళ్ళో తాళి కట్టడం నీ దృష్టిలో నేను చేసిన పొరపాటే కావచ్చు. కానీ ఆ రాహుల్ లాంటి రాక్షసుడి నుంచి నిన్ను కాపాడడానికి అలాంటి పొరపాట్లు ఎన్నైనా చేస్తాను. నాకు నువ్వు బాగుండడం, సంతోషంగా ఉండడం కావాలి. దానికోసం నేనేం చేయడానికైనా సిద్ధమే. నాకు అర్థం కాని విషయం ఏంటంటే, మీ అమ్మగారు మా కుటుంబం మీదున్న కోపంతో నా మీద ప్రేమని అర్థం చేసుకోకపోవడంలో అర్థం ఉంది. కానీ నా గురించి తెలిసిన నువ్వు కూడా నువ్వు నన్ను దూరం పెట్టి నీ మాటలతో నన్ను గాయపరుస్తుంటే నేను తట్టుకోలేకపోతున్నాను. అది 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 అంటే అది ఇది నీదే. ఒకరోజు నీ చెవి నుండి నీకు తెలియకుండానే జారి పడితే నీ గుర్తుగా నా దగ్గర జాగ్రత్తగా దాచుకున్నాను. కొన్ని రోజుల క్రితం ఒకడు మా సమయం మెడలో బలవంతంగా తాళి కట్టాడు. ప్రతి పాత్రాయతలో గాయమంతా ప్రేమ వలనేగా, ఈనాటి కథలో
కన్నీటి తడిలో దాగి ఉంది ప్రేమలనేగా అతనితో లీగల్గా విడాకులు ఇప్పించాలి. త్యాగాలలో